ఈ ఆత్మహత్యకు కారణం ఎవరు అంటే 100%గా అధికార పార్టీ. ఎందుకంటే ఈ లొల్లి మొదలుపెట్టిందే, ఈ రాజకీయం ఏంది ప్రారంభించిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ. నిన్ను ఎవడు అడిగిండు బీసీ డిక్లరేషన్ చేయమని? నీ ఎవడు నిన్ను పురికొల్పిండి? ఇమ్మీడియట్గా ఈ 17% తోటి పంచాయతీ ఎన్నికలు ఇన్ని రోజులు ఆగినావు, ఇంకో నెల రోజులు ఆగితే అయిపోయేది కదా. ఎవడు ఇప్పుడు అంత అడావుడిగా ఎవడు చేయమని చెప్పిండు? నువ్వు 3,000 కోట్ల కోసం ఆర్థిక సంఘం ఈ 2 ఏళ్ళు ఏం చేసిర్రు? ఏమన్నా గడ్డి పీకిరా ఈ 2 ఏళ్ళు? సో ఇట్లాంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి 100% నా అభిప్రాయం, ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణము ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రేరేపించిన హత్య. సో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు, అతని ఎంత ఆవేదన ఉంటే ఇంకా ఈ ప్రభుత్వంలో, వీళ్ళ పాలనలో మాకు న్యాయం జరగదు, వీళ్ళు మళ్ళా నమ్మించి మోసం చేస్తున్నారు అన్న ఆవేదనకు గురి కావడంతో మళ్ళా ఈశ్వరాచారి కూడా ఈరోజు చనిపోవడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైన బీసీ సంఘాల ఆగ్రహం, ఇది ముమ్మాటికి సర్కారు హత్య, రేవంత్ రెడ్డి మోసానికి ఈశ్వరాచారి బలి, కాంగ్రెస్ విషక్రీడ వల్లే బీసీ బిడ్డ మృతి, దేశపతి కోటాను బీసీలకు నమ్మిన బీసీలకు నిరాశే, సాయి ఈశ్వరాచారి బలిదానం వృధా కాదు, 42% రిజర్వేషన్ అమలుకు ఆత్మార్పణ స్ఫూర్తి. ఇది 42% కాదు, బీసీలు 60% ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు కలుపుకొని 80% ఉన్నారు. ఈ 80%కి రిజర్వేషన్లు రావాల్సిందే. ఇది 42% తోటి ఆగేది కాదు, ఆగకూడదు. బీసీలు మళ్ళా ఈ కులగణన శాస్త్రీయంగా జరగాలి. ఊరూరా బీసీల యొక్క బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారో ఆ ఊర్లో సర్వే చేయాలి. ఆ సర్వేని ఆ ఊరు గ్రామ పంచాయతీ దగ్గర అతికించాలి, దాని మీద అభ్యంతరాలు స్వీకరించాలి. అందరూ ఓకే అన్న తర్వాత అవన్నిటినీ మూల్యాంకనం చేసిన తర్వాత రిజర్వేషన్ను ప్రకటించాలి. అప్పుడు అసలైన లెక్కలు, ఇలా దొంగతనము, ఇందులో నిన్న డొల్లతనము అంతా బయటపడుతుంది. లేకపోతే ఇట్లనే మళ్ళీ బీసీలను మోసం చేస్తారు, బీసీల రిజర్వేషన్ను తగ్గించే కుట్ర జరుగుతుంది, ఆ రిజర్వేషన్లు అమలు చేయని డ్రామాలు జరుగుతాయి. ఇట్లా మళ్ళీ బీసీల యొక్క చావులకు ఈ ప్రభుత్వాలు, ఈ దుర్మార్గపు పాలకులు కారణమవుతారు. సో మళ్ళీ ఈ కులగణన సర్వే జరగాల్సిందే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ సమాజంలో ఏ వర్గాలు ఎంతెంత ఉన్నారో అత్యంత పారదర్శకంగా లెక్కలు తీయాల్సిందే. ఆ లెక్కలను ఖచ్చితంగా ఇదే ఈ ప్రభుత్వంలోనే అమలు చేయాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా, చట్టసభల్లో కూడా అమలు చేయాలి. అమలు చేయకపోతే వీళ్ళని బొందబెడతాము. 80% ఉన్న వాళ్ళను 20% ఉన్న వాళ్ళు మేము నియంత్రిస్తాము అనే ఈ దురహంకారాన్ని, ఈ అప్రజాస్వామిక ధోరణిని ఖచ్చితంగా సమాధి చేస్తాము అన్న పద్ధతిలో సమాజంలో చైతన్యం వస్తే, అన్ని వర్గాలు ఏకమైతే తెలంగాణ ఉద్యమంలో సకల వర్గాలు, సకల జన సమ్మె జరిగినట్టు సకల జనాలు మళ్ళా ఏకమైతే అసాధ్యం ఏమీ కాదు. ఇదే తెలంగాణ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపెట్టింది. చట్టాలను మార్పించింది, పార్లమెంటు తలుపులను మూయించింది. ఇట్లాగే అగ్రవర్ణము, ఆర్థిక బలము, మేమే ఆధిపత్యం చెలాయిస్తామనుకున్న పీచ మనిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణ సమాజమే పురికొల్పింది, దాన్ని సాధించుకున్నది. ఆ తెగువ, ఆ శక్తి, ఆ దమ్ము తెలంగాణ ప్రజల్లో ఉన్నది. ఆ రోజు కూడా పోరాడింది తెలంగాణ. ఆ రోజు శ్రీకాంతాచారి బలిదానమే, ఆ రోజు బీసీ బిడ్డల బలిదానమే జరిగింది, ఆ రోజు ఎస్సీ ఎస్టీ బలిదానాలు జరిగినాయి. సో వీళ్ళ బలిదానాలతోటి ఈ సమాజంలో ఎప్పుడైనా ఉద్యమాలు వస్తున్నాయి, ఆ ఉద్యమాలు విజయవంతమవుతున్నాయి, ఈ సమాజంలో కొత్త మలుపునకు శ్రీకారం చుడుతున్నాయి. ఈసారి కూడా అదే జరగాలి. ఆ జరిగేంత వరకు ఇది 42% తోటి ఆగకూడదు. ఏ వర్గానికి ఎంత ఉన్నది అనేది శాస్త్రీయంగా లెక్కలు తీయాలి, అది అమలు జరగాలి. అమలు జరగటానికి ఎవ్వరు అడ్డుపడ్డా వాళ్ళని బొందబెట్టాలి. సో ఇది ఇప్పుడు మనం చేయాల్సిన, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఏకమై చేయాల్సింది
ఇది ఎందుకంటే ఈరోజు ఎస్సీలకు కూడా పెరిగారు, కానీ వాళ్ళ రిజర్వేషన్ జరగట్లేదు. ఇప్పుడు ఆ జనగణన జరుగుతుంది, జనగణనలో కూడా ఇంత పారదర్శకంగా తెలంగాణలో జరగాలి. ఈ జనగణన ఏదో గుడ్డిగా చేస్తాము, ఎడ్డిగా చేస్తాము, అడ్డగోలుగా చేస్తాము, వీళ్ళ యొక్క జనాభాను తగ్గించి చూపెడతాము, ఇది వద్దు. సమాజంలో ఎస్సీలు పెరిగారు, ఎస్టీలు పెరిగారు, బీసీలు పెరిగారు. ఈ పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు రావాలి. ఎవరెంత ఉన్నారో వాళ్ళు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మెజారిటీ బై మైనారిటీ, మెజారిటీ వచ్చినోడు పాలకుడు. మరి మెజారిటీ ప్రజలు పాలకులు కాకుండా మైనారిటీ వాళ్ళు పాలకులు చేయడం ఏంది, మెజారిటీ వాళ్ళు పాలితులుగా ఉండడం ఏంది? ఇదే ఇక్కడనే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి కంప్లీట్గా గత 80 ఏళ్ళుగా రాజ్యాంగం యొక్క స్ఫూర్తి దెబ్బతింటున్నది. ఎక్కడంటే ఇక్కడే. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటేనే మెజారిటీ బై మైనారిటీ. ఎవడికి మెజారిటీ ఉంటే వాడు పాలిస్తాడు. అంటే 51% ఎవడు ఉంటే 49% ఉన్న వాళ్ళని పాలిస్తాడు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే 80% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు పాలితులుగా ఉన్నారు, 20% ఉన్న వాళ్ళు పాలకులుగా ఉన్నారు. సో ఇది అప్రజాస్వామికము, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. ఈ దేశంలో రాజ్యాంగము ఘోరంగా అవమానించబడుతున్నది. ఇది రాజ్యాంగం మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు. సో నిజంగా రాజ్యాంగ స్ఫూర్తి పరిడవిల్లాలంటే, ప్రజాస్వామ్యము ఇక్కడ ప్రాణం పోసుకోవాలంటే మెజారిటీలు పాలకులు కావాలి, మైనారిటీలు పాలితులు కావాలి. ఇది జరిగిన రోజు నిజంగా ప్రజాస్వామ్యం ఇక్కడ కొనసాగుతున్నట్టు, ప్రజాస్వామ్యము ఇక్కడ అమలు జరుగుతున్నట్టు. సో అది రావాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాలి, వీళ్ళందరూ ఏకం కావాలి.